హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై శ్రాస్ అన్వేషణ ఛానల్. ఈరోజు మనం చాలా ఓల్డ్ మెథడ్లో అంబిలి ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. దీనికి ముఖ్యం కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ రాగి పిండి, దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానికి సరిపడా వాటర్ని మీరు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా వాటర్ పోసి దాన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకుంటూ వాటరీగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని మనం మినిమం 24 hours to 48 hours అయితే ఎండలో పెట్టాలండి. సో ఇది మరీ ముఖ్యంగా మనం సమ్మర్లోనే చేసుకుంటాం కాబట్టి బాడీకి చాలా చలవ చేస్తుంది. అందువల్ల దీన్ని ఇలా ఎండలో పెడితే ఇది బాగా పులుస్తుంది. సో ఈ రాగి మనం మిక్స్ చేసుకున్న ఈ రాగి జావా ఎప్పుడైతే బాగా ఇలా పులుస్తుందో అప్పుడు మీకు అంబలి టేస్ట్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది. చాలా ఓల్డ్ మెథడ్లో ట్రై చేస్తున్నాం కాబట్టి అంబలి అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా పులిసిన తర్వాత నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ 48 hours పెట్టానండి ఎండలో. పులిసిన తర్వాత మీరు నార్మల్ రైస్, అంటే రా రైస్ కాకుండా నార్మల్ పచ్చి బియ్యం రైస్ అయితే తీసుకోవాలి. మీరు ఎంతైతే క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నారో అంత తీసుకుని, నేను ఇక్కడ ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను కాబట్టి 4 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను నా మిశ్రమం 2 days అంటే ఆల్మోస్ట్ 48 hours ఎండలో ఉంచినప్పుడు ఎలా అయిందని. దాని తర్వాత ఈ రైస్ని మీరు ప్రాపర్గా క్లీన్ చేసుకొని పచ్చి బియ్యం రైస్ని మనం అన్నం అయితే ఉడకబెట్టుకోవాలి. మనం అన్నం ఎంతలా ఉడకబెట్టుకుంటే, ఎంత మెత్తగా ఉడకబెట్టుకుంటే అంబలి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో నేను టుమారో లేదా డే ఆఫ్టర్ టుమారో, అంటే రేపు లేదా ఎల్లుండి అంబలి మీరు తాగాలి అని అనుకుంటే 2 days ముందే మనం ఈ రాగి జావాని రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఆ తర్వాత పచ్చి బియ్యంతో అన్నం మెత్తగా ఉడికించుకుంటే మన అంబలి అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఈ అన్నంని ఉడకబెట్టుకునే ప్రాసెస్లో రైస్ క్లీన్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం వాటర్ మీరు వేసుకుంటే అన్నం అనేది బాగా ఉడుకుతుంది, అలాగే మనకి మెత్తగా కూడా వస్తుంది. సో నేనైతే ఇక్కడ చూసారు కదా, నా 4 glasses ఆఫ్ రైస్కి ఆల్మోస్ట్ పాత్ర ఫుల్ అయ్యేంత వరకు వాటర్ పోసి హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా మనం అప్పుడప్పుడు మూత ఓపెన్ చేసి ఉడికిందా లేదా చెక్ చేసుకొని, నార్మల్ రైస్లా కాకుండా బాగా అన్నం మెత్తగా ఉడికేంత వరకు మనం హై ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలి. ఈ రాగి జావాకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది బెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్. అలాగే సమ్మర్లో ఇప్పుడున్న మన 40 degrees 50 degrees ఎండ తీవ్రతను తట్టుకోవాలంటే ఇలాంటి రాగి జావా మీరు ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ లేదా 2 glasses తీసుకుంటే చాలు. ఆల్మోస్ట్ హోల్ డే మన బాడీ చల్లగా ఉంటుంది. సో అన్నం మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం రెడీ చేసుకుని ఈ రాగి జావాని ప్రాపర్గా మిక్స్ చేసుకొని స్లోగా ఇందులో మెల్లగా కొద్దిగా వేసుకుంటూ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. అంటే అన్నం మొత్తం మన రాగి పిండి అనేది బాగా కలవాలి కదా. సో స్లోగా వేసుకుంటూ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీరు మిక్స్ చేసుకుంటూ ఉంటే స్లోగా మన అన్నం అనేది బాగా గట్టిపడుతుంది. మన గెరిటికి ఎక్కువగా అతుక్కొని తిప్పడం చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల మీ దగ్గర చెక్క గెరిట ఉంటే మీ వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ చెక్క గెరిట వాడుతున్నాం మేమైతే. సో అందువల్ల మాకు వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే మిక్స్ చేసేటప్పుడు మీరు ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇదే మీరు స్టీల్ గెరిటగా వాడినారంటే ఎక్కువగా స్టీల్ గెరిటగా అతుక్కుంటుంది, అలాగే ప్లస్ తిప్పడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ చేసుకోవడం మెథడ్ కూడా చాలా ఈజీ, అలాగే టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వన్స్ మీరు హై క్వాంటిటీతో చేసుకున్నారంటే మినిమం 2 to 3 days మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. డైలీ మార్నింగ్ 2 to 3 days వరకు డైలీ 1 or 2 glasses తాగుతూ దీన్ని మనం వాడుకోవచ్చు. సేమ్ మనం ఎలా అయితే ఇడ్లీ పిండి లేదా దోశ పిండి ఒకసారి రుబ్బుకుంటే 2 days 3 days యూజ్ చేసుకుంటామో సేమ్ అలాగే. బట్ ఇందులో మీకు డేస్ అయ్యే కొద్దీ దీని టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, మనం మిక్స్ చేసుకున్న తర్వాత మన సంగటి అయితే రెడీ అవుతా ఉంది. ఇది రెడీ అయిన తర్వాత చల్లారిన తర్వాత మీరు వాటర్లోకి తగినంత ఉప్పు వేసుకొని ఇందులో నుంచి మీకు ఎన్ని స్పూన్స్ ఆఫ్ సంగటి కావాలో దాన్ని తీసుకొని ఆ వాటర్లోకి వేసి ప్రాపర్గా మీరు మిక్స్ చేసుకుంటే మన అంబలి అనేది తయారవుతుంది. దీంతోపాటు మీరు కనుక 4-5 ఆనియన్స్, లేదంటే అలాగే ఆనియన్స్ ముక్కలు, లేదంటే మజ్జిగ లేదా పెరుగుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే
ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ ఎలా మిక్స్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. ఉప్పు, వాటర్ ప్లస్ మన సంగటి వేసుకున్న తర్వాత తగినంత పెరుగు వేసుకుంటున్నాను నేను. వేసుకున్న తర్వాత ఇలా బెటర్ చేత్తో ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. గరిటెతో అయితే అంత పర్ఫెక్ట్గా రాదు మిక్సింగ్. సో అందువల్ల చేత్తో ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే మనకు అంబలి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, జ్యూసీగా. చూసారా ఎంత జ్యూసీగా ఉందో, చూడటానికి చాలా బాగుంది కదా. ఇందులోకి నేను చెప్పినట్లు మీరు 4-5 ఉల్లిపాయ ముక్కలు, అలాగే మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి ముక్కలు. బెస్ట్ సూటబుల్ సైడ్ డిష్ వచ్చి దీనికి పికిల్, ఆవకాయ పికిల్ కానీ లేదా ఉసిరికాయ పికిల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి. అలాగే నిమ్మకాయ పికిల్ కూడా మనం వాడుకోవచ్చు. లేదంటే ఏ సైడ్ డిష్ లేకుండా ఒట్టి ఆనియన్స్ ముక్కలు ఇందులో వేసుకొని తాగితేనే చాలా పర్ఫెక్ట్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ట్రై చేశానండి. ఈ వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే ట్రై చేసాం మేము. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మాకైతే. టేస్ట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మేమైతే దీన్ని 2 days వాడాము. సో 2 days ఫస్ట్ డే కంటే సెకండ్ డే చాలా టేస్టీగా ఉన్నది. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.